అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్‌కి స్వాగతం. నేను చంద్రారెడ్డి. గత వారం నేను 3-4 రోజులు గుజరాత్‌లో ఉండి ఒక్కొక్క గేదెను మీకు చూయించాను. అక్కడ సెలక్షన్ చేయడము, అలాగే మన గేదెలు ఎవరైతే ఇప్పిస్తారో వాళ్ళ షెడ్‌లో తీసుకొచ్చిన తర్వాత కూడా మీకు చూయించాను. అలా సెలక్షన్ చేసి ఈసారి నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కూడా 1-2 రోజుల్లోనే 9 గేదెలు లోడ్ అయిపోయేది. ఈసారి నేను కేవలం 7-8 గేదెలు, ఇంకో గేదె లేకపోయినా సరే అని చెప్పేసి నా ఫ్లైట్ ఆలస్యం అవుతుందని నేను వచ్చేసాను. కానీ మనకెవరైతే గేదెలు ఇప్పిస్తారో అతను మనల్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న నమ్మకాన్ని ఖాళీ చేయకుండా మంచి గేదెను సెలెక్ట్ చేసి మనకు ఈరోజు డిసెంబర్ 20వ తారీఖు ఉదయం పంపించడం జరిగింది. అనుకున్నట్లుగానే గేదెలు చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి, అన్ని దూడలతో వచ్చాయి. కానీ వచ్చిన రోజే 2-3 గంటల్లోనే లోడ్ మొత్తం అయిపోయింది. అదన్నీ నాకు మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్కి చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా చాలామందికి ఇవ్వలేకపోయాను, కొంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు. దయచేసి మీరు కూడా కొన్ని రోజులు వెయిట్ చేయండి. తప్పకుండా ప్రతి వారం మన ఫామ్లో ఒక లోడ్ దించే విధంగా నేను దాన్ని ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి తొందరపడి డబ్బులు పొడగొట్టుకొని అక్కడ ఇక్కడ ఛానళ్ళలో చాలా వీడియోస్ వస్తున్నాయి. ఏది మంచి చెడు చూసి కొనండి దయచేసి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకి నేను ప్రతిసారి చెప్తున్నాను, డైరీ ఫామ్లో గేదె సెలక్షనే ముఖ్యమైన పాయింటు. ఇది కనుక మనం చేయకపోతే మన డైరీని ఎంత కష్టపడ్డా, ఎంత రేటుకు మిల్క్ అమ్ముకున్నా కూడా లాభాల్లోకి తీసుకురాలేం. కాబట్టి దయచేసి నేను ఇస్తున్నందుకు, మీరందరూ ఆదరిస్తున్నందుకే నేను ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా మీకు ఇక ముందు కూడా ప్రతి వారం గేదెలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తాను. ఎవరికైతే ఈసారి నిరాశతో ఉన్నారో వారందరూ నాకు ఫోన్ చేయండి దయచేసి. ఖచ్చితంగా మీకు అక్కడి నుంచే నేను వీడియోలు చేసి ఈసారి వెళ్ళి గేదెలు తీసుకురావడానికి మళ్ళీ వారం వెళ్తున్నాను. కాబట్టి ఒక రోజులోనే అయిపోయినాయి. ఇక మరి మీరు ఏం అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది అక్కడ దాకా వచ్చి వెనుదిరిగిన వాళ్ళు ఉన్నారు. మేము ఫోన్ చేసాం కదన్నా, మీరు గేదెలు ఉంటాయని చెప్పారంటే నేను ఎవరికీ చెప్పలేదన్నా. ఏ రోజు వస్తాయి, వచ్చిన రోజు అయితే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ నాకు కూడా తెలియదు కదా. ఈ రైతులు వచ్చి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి, అన్న మీరు 3 నెలల క్రితం ఇచ్చిన గేదెలు మా దగ్గర బాగున్నాయి, మీరు మళ్ళీ మీ దగ్గరే కొనాలని వచ్చామని చెప్పేసి వాళ్ళు గేదెలు తీసుకోవడం జరిగింది. కానీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా డైరీ ఫామ్ యొక్క సేవల్ని గుర్తించి మన దగ్గరికి రిపీట్గా వచ్చి తీసుకుంటున్నందుకు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే కూడా నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నమే చేస్తున్నా తప్పితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అలా మీకేమైనా నా నుంచి నష్టం జరిగినా కూడా నాకు చెప్పొచ్చు డైరెక్ట్. ఈ లైవ్ బిజినెస్లో ఏదైనా జరుగుతుంది అనమాట. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, డైరీ ఫామ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ఫీల్డ్కి రండి. చాలా వీడియోస్ వస్తున్నాయి, చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. అందరినీ గుడ్డిగా నమ్మి కొంచెం మిడిమిడి జ్ఞానంతో క్లాసులు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్యన. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో 4 బుక్లో 4 అక్షరాలు చదివేసి ఏమాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మీకు చెప్పేవాళ్ళు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతిసారి చెప్తున్నాను, డైరీ ఫామ్లో ఎవరైతే డైరీ నడుపుతూ ఆ కష్ట నష్టాలు చూశారో వాళ్ళు మాత్రమే మీకు ఎప్పటికైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. వాళ్ళకు మోసం చేసే అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళు కూడా డైరీ నడుపుతున్నారు కాబట్టి ఒకరు డైరీ నడిపి కష్ట నష్టాలు చూసిన వ్యక్తి ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయడు. జాగ్రత్తగా ఏది మంచి చెడు మీరే నిర్ణయించుకోండి. వీడియోలు చూసి గేదెలు కొనకండి. స్వయంగా వచ్చి 1-2 రోజులు ఉండి ఏ ఫామ్లో అయినా గేదెలు కొనుక్కోండి, మాకేం అభ్యంతరం లేదు. మన డైరీ ఫామ్లో మాత్రం గేదెలు వచ్చిన రోజే అయిపోతాయి, ఇది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే నేను ఒక్కొక్క లోడ్కి 3-4 రోజుల సమయం తీసుకుంటున్నాను. పోవడానికి 1 రోజు, అక్కడ 3 రోజులు, మళ్ళీ రావడానికి 1 రోజు, ఇలా 5 రోజులు అయిపోతుంది. ఆ తర్వాత మనకి గేదెలు వస్తున్నాయి. బట్ ఇంత క్వాలిటీగా, ఇంత పర్ఫెక్ట్గా మనం 1కి 4 సార్లు చెక్ చేసి తెస్తున్నాం కాబట్టే మన డైరీకి ఇంత ఆదరణ పెరిగింది కేవలం 4-5 నెలల్లోనే. ఇదే ఆదరణ మీరు ఇక ముందు కూడా కల్పించాలి. అలాగే నేను మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ సేవ చేయాలని ఉద్దేశం వచ్చాను. నేను బిజినెస్ ప్లస్ సేవ అని ఈ ఫీల్డ్కి వచ్చాను. ఎప్పుడైతే నా నుంచి కొంతమంది రైతులకు నష్టం జరిగింది, మీరు కరెక్ట్ ఇవ్వట్లేదు అని అంటారో అప్పుడు ఈ యొక్క ఫీల్డ్ నుంచి నేను తప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఆలోచించను. ఎందుకంటే లైవ్ బిజినెస్లో నిజాయితీగా చేయాలి. వాళ్ళకి అన్నీ చెప్తున్నాను, గేదెను కొన్న రేట్లు, ట్రాన్స్పోర్టు, ఇక్కడ వచ్చిన తర్వాత మేము తీసుకునే ప్రైజు. కాబట్టి మీ కామెంట్లు ఎవరైనా పెట్టుకొని నాకేం సంబంధం లేదు. ఎందుకంటే నేను చేస్తున్న పని నాకు నచ్చింది, నేను నిజాయితీగా చేస్తున్నాను. ఇబ్బంది పడ్డ వాళ్ళు డైరెక్ట్గా ఫామ్కి రండి. వీలైతే నేను యూట్యూబ్ ఛానల్లో ఉన్నాను కదా,
ఖచ్చితంగా మీరు కామెంట్లు పెట్టుకోవచ్చు, విత్ ప్రూఫ్స్తో పెట్టుకోండి. ఇతని దగ్గర గేదెలు కొనుక్కున్నాను, నాకు నష్టం జరిగింది. అలాంటి వాళ్లకు మా డైరీ ఫామ్ తరపున 100% న్యాయం చేసే విధంగా నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నేను ఏదైనా చేస్తాను, చెప్పేదే చేస్తాను నేను. కాబట్టి ఖచ్చితంగా మన డైరీ ఫామ్ సంప్రదించండి. ఛానల్ని చాలామందికి చేరే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డైరీ ఫామ్ కుటుంబాలందరికీ విషయం చేరాలి. మార్కెట్లో జరుగుతున్నటువంటి ఈ మోసాల నుండి మీరు బయటపడాలి అంటే మంచి విషయాలు చెప్పే ఛానల్స్ ముందుకు రావాలి. కాబట్టి తప్పకుండా మీరు ఛానల్ని ఆదరిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ నమస్తే.